కోసం ఇవాళ వేటకాళ్ళు 4 తీసుకొచ్చానండి. వాటిని ఇవి బాగా నల్లగా ఉంటాయండి. ఎందుకంటే వీటిని కాలుస్తారు. వీటితో ఉన్న హెయిర్ అంతా పోవాలని దీన్ని ఉప్పులో నిమ్మకాయ రసంలో నానబెట్టుకోవాలండి. నానిన తర్వాత ఒక స్పూన్తో కానీ కత్తితో కానీ శుభ్రపరచుకోవాలా. ఇవన్నీ నేను శుభ్రపరచుకొని మీ దగ్గరికి తీసుకొచ్చానండి మీ ముందు. ఇవి మొత్తం 4 కాళ్ళండి. ఈ 4 కాళ్ళకు కావాల్సింది వీటిని పాయా కూడా అంటారు. ఈ కాళ్ళ చారు మీకు ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలండి. ముందు మనం మసాలా కోసం కొంచెం కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగ, గసాలు ఇవన్నీ కలుపుకొని మిక్సీ వేసుకున్నానండి. ఈ మిక్సీ వేసుకొని పెట్టుకున్నాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ అండి. ఇది తాలింపు కోసం. ఇవి ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు: పెద్ద ఉల్లిపాయ ఒక పెద్ద సైజు, 4 పచ్చిమిర్చి, 3 కరివేపాకు రెమ్మలు, 3 టమాటాలు, కొంచెం కొత్తిమీర, రుచికి తగ్గట్టు ఉప్పు, కారము, పసుపు అండి. ఆయిల్ వేసి తాలింపు వేసుకోవడమేనండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. దీన్ని కుక్కర్లోనే వండుకోవాలండి. ఇది మామూలుగా తొందరగా కుక్ అవ్వదు, అందుకని నేను కుక్కరే తీసుకున్నాను. 3 స్పూన్ల ఆయిల్, దీంట్లో పెద్ద ఉల్లిపాయలు వేసుకోవాలండి. బాగా ఎర్రగా వేగినాయండి పెద్ద ఉల్లిపాయలు. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను, 1 స్పూను. తర్వాత కొబ్బరి, గసాలు, ధనియాలు, చెక్క, లవంగాలు పేస్ట్ వేసుకుంటున్నాను. మసాలా బాగా వేగిపోయిందండి. దీంట్లోంచి నూనె అంతా, ఆయిల్ అంతా బయటకు వచ్చిందండి. దీంట్లో మనం కొంచెం ఈ కరివేపాకు, ఈ పచ్చిమిర్చి కూడా చేర్చుకోవాలి. దీన్ని ఈ విధంగా కొంతసేపు మళ్ళీ వేపుకోవాలండి. వేపుకున్నాక దీంట్లో పసుపు వేసుకోవాలి, 1 స్పూను. దీంట్లో పసుపు కూడా వేసానండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాక మనం ఈ వేటకాళ్ళండి, ఈ వేటకాళ్ళు దీంట్లో వేసేసుకోవాలి. ఇది బాగా ఈ తాలింపులు ఈ మసాలాలో వేగాలండి. కాసేపు దీంతో ఆయిల్ పట్టాలండి. దీనికి మసాలా పట్టాలా. సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ ఆపుదామండి. కూరని ఇట్లా సిమ్లో అవుతూ ఉంటుంది. మూత పెట్టి కాసేపు ఉంచుతామండి. ఒకసారి మూత తీసి చూసుకున్నానండి. మూత నేను ఫిక్స్ చేయలేదు, ఉట్టిగా అలా పెట్టాను. మసాలా అంతా బాగా పట్టిందండి కాళ్ళకి. ఇప్పుడు దీంట్లో సాల్ట్, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. 2 స్పూన్స్ ఉప్పు వేసుకోవాలండి. టూ స్పూన్స్ కారం అండి, ఎందుకంటే ఇది ఘాటుగా ఉండాలండి. టమాటాలు కూడా వేసుకుంటున్నాను.
కొంతమంది అండి ఇది పాయ కాబట్టి, కాళ్ళ చారు కాబట్టి, చారులోకి పులుపు ఉంటే బాగుంటుందని కొంతమంది నిమ్మకాయ పులుసు కూడా వేసుకుంటారండి. అది ఆప్షన్ అండి. నిమ్మకాయ కానీ చింతపండు కానీ పులుసు వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. నాకు టమాటా పులుపు సరిపోతుందండి. దీంట్లో కావాల్సిన వాటర్ వేసుకోవాలండి. మనకి చారుగా కావాలంటే ఎక్కువ నీళ్ళు పోసుకోవాలండి. ఇది కుక్ అయినప్పుడు ఇంత వాటర్ ఉండదు, మళ్ళీ తగ్గిపోతుంది. మనం కావాల్సిన రీతిలో నీళ్లు పోసుకోవాలి. ఉడకడానికి కాస్త నీళ్ళు ఎక్కువ పడతాయి. లేదా ఇగురుగా చేసుకోవాలంటే కొంచెం నీరు తగ్గించుకోవాలి. చారుగా ఉండాలంటే ఇది జలుబు చేసినప్పుడు కానీ, జ్వరం వచ్చిన వాళ్ళకి పథ్యానికి చాలా మంచిదండి ఈ సూప్ తాగడం వల్ల బోన్స్ కూడా హెల్తీ అండి. ఇది కొంచెం కారం ఎక్కువ వేసుకొని చేసుకుంటేనే బాగుంటుందండి. ఇంతేనండి. తాలింపు అంతా అయిపోయింది. ఉప్పు, కారం, పసుపు, టమాటాలు అన్నీ వేసేసాను దీంట్లో. ఇంకా ఇది ఒక 8 కానీ, అంటే ముదురు కాళ్ళు పెద్దవి మందంగా ఉన్న కాళ్ళకైతే ఒక 10 విజిల్స్ పెట్టుకోవాలండి. లేత కాళ్ళు చిన్న మేక అయితే ఒక 6, 7 సరిపోతాయండి. మన తెచ్చుకున్న కాళ్ళను బట్టి విజిల్స్ వేయించుకోవాలి. నేనైతే ఒక 10 వేయించుకుంటున్నానండి. నేను ముదురువే తెప్పించాను. ఇంక మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక 10 విజిల్స్ వేయించుకొని కూర దింపుకున్నాక నేను మళ్ళీ ఒకసారి చూపిస్తానండి. ఇంకా అయిపోయిందండి. కుక్కర్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాము. మీద చల్లుకున్నామండి. బాగా కుక్ అయిపోయిందండి. కర్రీ అంతా అయిపోయిందండి. కర్రీని ఒక బౌల్లోకి తీసుకున్నాను. పీసెస్ బాగా ఉడికినాయి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. దీన్ని రోటీల్లో కానీ రైస్లో కానీ తింటే చాలా బాగుంటుందండి. ఇట్లా చారుగా పెట్టుకోవాలా ఈ కాళ్ళు. అప్పుడు ఈ చారు రోటీలోకి తీసుకుంటే పాయ అంటారండి. ఈ పాయాని రోటీతో తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా తినాలి వేడివేడిగా. నిమ్మకాయ కూడా జోడించుకుంటే వేడి చేయదండి. ఇది చూసి మీరు కూడా చేసుకొని తిని మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని, మాకు లైక్ చేయమని, షేర్ చేయమని అడుగుతున్నాను.